సైనికుల నుంచి ఒక తిరుగుబాటు వస్తుందా? ఆ పరిస్థితి తీసుకొస్తారా బాబు గారు? ఇప్పుడు తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ లేదు, ఆయన కార్పొరేషన్ ఒకళ్ళు, ఎంపీ ఒకళ్ళు క్రియేట్ చేస్తే అకస్మాత్తుగా నాకు అనిపించింది, అంటే ఏందబ్బా ఒక మంచి ఛాయిస్ వచ్చి ఆయనకి ఆయన లైఫ్లో ఈసారి రాకపోతే ఇక జీవితంలో రాదు ఆయనకి. అవును, ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఎప్పటికో చూసుకోవాలి. నోట్లో ముద్దున్నప్పుడు కదా ఇది. తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయడమా, లేకపోతే అప్పుడు ఎమ్మెల్సీ రావడం, అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఉంటాయి అనేది మనం చెప్పలేం. అంతే, అది ఇంకా 5 ఏళ్ళు లెక్కేసుకోవాలి కదా. ఆ లెక్కను చూసుకున్నప్పుడు రాజ్యసభ వాళ్ళు ఇస్తారా లేదు నాకైతే డౌటే. సెంట్రల్ వాళ్ళు లెక్క వచ్చేటప్పటికి బీజేపీ రాజ్యసభ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది ఎంపీల విషయంలోనే 6 కావాల్సిందని మొండుగా పట్టుబట్టి మరి తీసుకుంది కదా. అట్లాగే 10 మంది ఎమ్మెల్యేలు కావాలని పట్టుబట్టినే తీసుకుంది కదా. అట్లాగా వాళ్ళు గౌరవం అంటున్నారు, వి నీడ్ హానర్ అంటున్నారు. వీళ్ళకి కూడా అవసరం అక్కడ. కాబట్టి అట్లాంటి సందర్భంలో వాళ్ళతో పేచీ పెట్టుకుని ఎంపీ సీట్ మా వద్దులేని ఇస్తారా అనుకుంటున్న దశలో కాదు అసలు ఎమ్మెల్సీనే అన్నది తేల్చడం. అంటే అసలు ఆ వార్తలు రాయడం వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి? జనసేన మీదకి వీళ్ళు వేసినటువంటి బాంబు ఇది. వెంటనే రియాక్ట్ అయ్యి జనసేన తెలివిగా రివర్స్ ఎత్తేసింది. అది లేదంటే వాళ్ళు ప్రకటించే